అందరూ లేరా ఇక్కడ? ప్రైజ్ ది ఉన్నారా? లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని అందరూ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 2015లో నేను జర్మనీ దేశానికి వచ్చాను. నా భార్య మీరు చూస్తారు. తను బట్టి మరి నేను 2015లో జర్మనీ దేశానికి రావడం జరిగింది. అయితే మరి దేవుడు పిలిచినటువంటి పిలుపు ఒక ప్రక్కన, ఇంకో ప్రక్కన ఫ్యామిలీ, మరి ఈ కొత్త దేశంలో ఎలా బ్రతకాలి అనేటువంటి అనేక ప్రశ్నలు. అక్కడ ఏదో థియాలజీ చేసి వచ్చాం కానీ ఆ థియాలజీ ఇక్కడ పనికిరాదు మనకి. సో వీటన్నిటిలో కూడా మరి ఆలోచిస్తూ ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా మరి ఇండియాలో ఎంతో మంచి పరిచయం చేసేవాడిని, తర్వాత ఇజ్రాయెల్ తీసుకెళ్ళాడు, ఇజ్రాయెల్లో నా భార్యను కలవటం, ఆ తర్వాత వివాహమై మరి ఇక్కడికి రావడం, చాలా కాలంగా నేను బాధపడుతూ ఉండేవాడిని. నీ పరిచయం ఏం లేదు, ఇక్కడ చేయడానికి ఏం లేదేంటి, మరి ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు, ప్రతి దినం నీ పరిచయంలో ఉండేవాడిని, ఎంతో యాక్టివ్గా ఉండేవాడిని అని చెప్పి నేను బాధపడుతున్నటువంటి ఆ సమయంలో మరి ఎక్కడైనా తెలుగు ఎక్కడా దొరకలేదు. సో అప్పుడు 2015 నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా మరి ఇక్కడ తెలుగువారు ఎవరు నాకు కనపడలేదు, మరి తెలుగువాడిగా నేను ఒక మిషనరీగా ఇక్కడికి వచ్చాను, నేను ఇక్కడ మిషనరీగానే వచ్చాను. సో మరి నిశ్చితమైతే తెలుగు వారిని కొంతమంది పరిచయం చేయాలి. మేమందరం తెలుగులో ఆరాధన చేసుకోవడానికి అక్కడక్కడ తిరిగి జర్మన్ చర్చెస్లో నేను ప్రీచ్ చేస్తున్నాను, కానీ మరి తెలుగులో ప్రీచ్ చేసినంత తృప్తి నాకు దొరకదు. ఎందుకంటే మాతృభాష, మనం పుట్టి పెరిగి మన బైబిల్ అదే భాష, ఇంగ్లీష్లో ప్రీచ్ చేసినా ఇదే బైబిల్ తీసుకెళ్తున్నాను, ఇంక ఎక్కడ ఎలా ప్రీచ్ చేసినా ఇదే బైబిల్ తీసుకెళ్తాను. సో అంత ప్రేమ అన్నమాట, అంత మరి అటాచ్మెంట్ తెలుగు అంటే. సో అలాంటి పరిస్థితుల్లో 2015 నుంచి ప్రార్థన చేస్తూ వెతుకుతూ ఇంకెక్కడ ఉంటారని వెతుకుతుంటే అప్పుడు ఒక్కొక్కరిని దేవుడు మరి కనెక్ట్ చేయడం, మొట్టమొదటి బ్రదర్ శామ్ని, ఆ తర్వాత బ్రదర్ సద్గురుని, తర్వాత బ్రదర్ శామ్యుయల్, మరి ఈ విధంగా ఒక్కొక్కరిని దేవుడు కలపడం జరిగింది. ఇంకా అప్పుడు మేమంతా అనుకున్నాం ఏంటంటే నెలకొకసారి తెలుగు వారిగా మన భాషలో మనం ఆరాధన చేసుకున్నాం, ప్రస్తుతానికి ఒక్కొక్క ఇంట్లో కలుసుకున్నాం అని చెప్పి మరి సద్గురు బ్రదర్ ఇంట్లో, తర్వాత శామ్యుయల్ ఇంట్లో అట్లా ఒక్కొక్కసారి కలవడం జరుగుతూ ఉంటుండగా మరి ఇంకా జనాలు పెరిగిపోతూ ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరు తెలుసుకుని మరి రావటం, మరి ఇల్లు చాలకపోవడం, వీటన్నిటిని బట్టి ఇంకా మరి మన వాళ్ళందరూ ఆలోచన చేసి ఏదైనా ఒక చర్చ్ రెంట్కి తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా దేవుడు మనతో ఉన్నాడు, ఆయన హస్తం మనతో ఉంది, ఆయన మనం నడిపిస్తున్నాడు అనడానికి ఇది ఒక సూచన. ఇంప్రూవ్మెంట్ ఏదైతే ఉన్నదో అది ఒక సూచనగా మనకి కనపడుతుంది. దేవుడు వెళ్ళండి నేను మీతో ఉన్నాను అని చెప్పినట్టుగా మరి అనిపించింది. దాన్ని బట్టి మొట్టమొదటిసారిగా ఈ చర్చ్ తీసుకుని మరి ఇక్కడ ఆరాధన జరిగించడం మరి చాలా సంతోషంగా ఉంది. కొన్ని కొత్త ఫేసెస్ని చూడటం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. సో వి విల్ గెట్ టు నో లేటర్. ఈ ప్రేయర్ అయిపోయిన తర్వాత మనం ఒకరినొకరు తెలుసుకుందాం. ఇంకా మీకు తెలిసినటువంటి వారు తెలుగు వారు ఎవరైనా ఉంటే వారికి తెలియచేయండి. ఈ యొక్క టీసీఎఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరం రక్షించబడినటువంటి వారమే, మనమందరం కూడా మన సంఘాల్లో మరి మంచి యాక్టివ్ పార్ట్గా ఉంటూ ఇక్కడికి వచ్చాం. ఉద్యోగాల నిమిత్తమో లేక వ్యాపారాల నిమిత్తమో ఇక్కడికి వచ్చాం. ఇక్కడ కూడా మనందరం కూడా మరి ఉన్నటువంటి లోకల్ చర్చెస్లో మనం చాలా యాక్టివ్గానే ఉంటున్నాం. అయితే మరి అందరితో సరిపోదు, కానీ మనము ఇక్కడికి మిషనరీస్గా దేవుడు మనం పంపించాడని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. ఒకప్పుడు మరి మనకు సువార్తను అందించడానికి దేవుడు ఇక్కడి నుంచి నాకు బ్రదర్ చెప్పినట్లుగా మిషనరీస్ని యుఎస్ నుంచి పంపిస్తే ఈరోజు వీళ్ళకి మిషనరీస్ అవసరం. సో వీఆర్ ద మిషనరీస్ ఫర్ యూరోప్, వీఆర్ ద మిషనరీస్ ఫర్ జర్మనీ అని నేను నమ్ముతున్నాను. మరి ఆ విధంగా దేవుడు నన్ను పలు ప్రదేశాల్లో మరి జర్మనీలో అలాగే యూరోప్లో కొన్ని దేశాల్లో దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. నేను చర్చ్ స్టార్ట్ చేయడానికి ఇక్కడ రాలేదు, జర్మనీ రాలేదు. కాకపోతే ఏంటంటే మన తెలుగు వారికి కొంచెం పురుగొల్పి వారిని సువార్థికులుగా మిషనరీస్గా తయారు చేసి మీ చర్చెస్లో మీరు నమ్మకంగా ఉంటూ ఇంకా అనేక మందికి మీరు మరి దేవుని పరిచయం చేయాలనేటువంటిది ఈ యొక్క టీసీఎఫ్ యొక్క ఉద్దేశం. అంతేగాని చర్చ్ ప్లాన్ చేయాలనేటువంటి ఉద్దేశం నాకైతే లేదు. మరి ఆ విధంగా మరి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దేవుడు దాదాపు ఒక సంవత్సరంన్నరగా ఈ యొక్క ఫెలోషిప్ని జరిగిస్తూ మరి ఇంతవరకు తీసుకువచ్చారు. ఇది ఒక కొత్త బిగినింగ్, దిస్ ద న్యూ బిగినింగ్.
న్యూ రివైవల్ కింద నేను చూస్తూ ఉన్నాను. ఏంటంటే మరి ఏళ్లలో నుంచి తీసుకుని వచ్చి ఒక బిల్డింగ్లో మరి ఒక చర్చ్లో మరి ఒక ప్రాపర్ సర్వీస్గా మనం కలుసుకోవడం, ఈ విధంగా దేవుని ఆరాధన చేసుకోవడం. క్షమించండి, ఈరోజు కొంచెం ఆలస్యం అయిపోయింది. ఎందుకంటే నా ఫ్యామిలీ అందరినీ నేను రమ్మని చెప్పాను. ఈరోజు ఒక క్రొత్త బిగినింగ్ మాకు, మేము చర్చిలో కలుసుకున్నాం. మీరు అందరూ అంటే మీకు తెలుసు కదా, 5 పిల్లలతో బయలుదేరేసరికి లేట్ అయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒకసారి దారి తప్పాం. ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఇక్కడ రావడం, దారి తప్పి మళ్ళీ 5-10 మినిట్స్ తీసుకుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత పార్కింగ్ ప్లేస్ కనపడాల, మళ్ళీ ఇంకొక రౌండ్ వేసాం. సో ఇవన్నీ చేసేసరికి కొంచెం లేట్ అయిపోయింది. సో షార్ట్గా మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాలి. ఎందుకంటే టైంకి ఈ చర్చ్ మనం రిటర్న్ చేయాలి కాబట్టి షార్ట్గా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించిన తర్వాత మనందరం కలిసి ఫెలోషిప్ చేసి మరి ముగించుకోవడానికి వీలవుతుంది. మంచి వాక్యాన్ని మన బ్రదర్ శ్యామ్ సద్గురు గారు చెప్పారు. కాలింగ్, దేవుని యొక్క పిలుపు. ఒక్కొక్కరికి దేవుని యొక్క పిలుపు ఏ విధంగా ఉంటుందో మనకి తెలియదు. డిఫరెంట్ వేస్లో దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటాడు. ఆయా పిలుపును మనం గుర్తించినప్పుడు ఆయన పరిచర్య కొరకు మనం వాడబడతాం. ఫర్ ఎగ్జాంపుల్, నన్ను మరి ఇండియాలో అనేక చర్చెస్ ప్లాన్ చేయడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు. ఇక్కడ ఒక మిషనరీగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. అయితే ప్రతి ఒక్కరికి కూడా, మీ అందరికీ కూడా దేవుడు ఏదో ఒక పిలిపించుంటాడు. మీరు గుర్తించకపోయినా ఆ మెసేజ్ మీ అందరికీ, మీ హృదయాలందరికీ వచ్చి ఉంటుంది. శామ్ గారికి ఫోన్లో వచ్చినటువంటి మెసేజ్. అయితే అదేంటనేది గుర్తించడం మన యొక్క కర్తవ్యం. అది మన బాధ్యత. దేవా, నన్ను ఎందుకు ఈ లోకంలో పుట్టించావు? ఎందుకు ఇండియన్గా నన్ను నీవు పుట్టించావు? ఎందుకు నన్ను ఇప్పుడు జర్మనీలోకి తీసుకుని వచ్చావు? ఎందుకు ఇక్కడ నన్ను నిలబెట్టావు అనేది మనం ప్రశ్నించుకుని ప్రభుని అడిగితే, దేవుడు ఎందుకు మనల్ని ఇక్కడ పంపించాడో ఆయన యొక్క పర్పస్ మనకి తెలియజేస్తాడు. మరి ఆ పర్పస్ అదే మన యొక్క పిలుపు. ఆ పిలుపులో మనం ముందుకు వెళ్ళినప్పుడు మన ద్వారా అనేక మంది రక్షించబడతారు. మన ద్వారా అనేక సంఘాలు ఉజ్జీవించబడతాయి. మన ద్వారా దేవుని యొక్క రాజ్యము కట్టబడింది. ఒక న్యూ బిగినింగ్, లేకపోతే ఒక న్యూ రివైవల్ గురించి ఈరోజు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. దయచేసి నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము ఎవరైనా ఒకరు మరి 1వ వచనం నుంచి 9వ వచనాల వరకు చదువుతారా? ఎందుకంటే దీని గురించి మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనాల వరకు. 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మం ఎదుటినున్న మైదానముకు వచ్చి, యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదవబడు దాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకొని వచ్చి నీటి గుమ్మం ఎదుటనున్న మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు తెలివితో వినగల వారికి అందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిది. అంతటా శాస్త్రియగు ఎజ్రా ఆ పని కొరకు ఒక పీఠము మీద నిలవబడెను. మరియు అతని దగ్గర కుడిపార్శ్వమందు మత్తిత్యా, షెమా, అనాయ, ఊరియా, హిల్కియా, మయస్సేయ అనువారును, అతని ఎడమ పార్శ్వమున అందు పెదాయ, మిషాయేలు, మల్కీయా, హాషుము, హష్బద్దానా, జకర్యా, మెషుల్లాము అనువారును నిలిచియుండిరి. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పెను. విప్పగానే జనులందరూ నిలువబడిరి. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్, ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. జనులు ఈలాగు నిలవబడుచుండగా యేషూవా, బానీ, షేరేబ్యా, యామీను, అక్కూబు, షబ్బత్తై, హోదియా, మయస్సేయ, కెలీటా, అజర్యా, యోజాబాదు, హానాను, పెలాయాలను, లేవీయులను ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యమును తెలియజెప్పిరి. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడ్వ మొదలుపెట్టగా అధికారి అయిన నెహమ్యాయు, యాజకుడును శాస్త్రియునగు ఎజ్రాయును
జనులకు బోధించు లేవీయులను మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. మీ పరిశుద్ధ సన్నిధిలో నిలవటానికి మేము యోగ్యులు కాము. అయినప్పటికీ మీ కృప ద్వారా మమ్మల్ని మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా మమ్మల్ని కడిగి మీ రక్షణ ఇచ్చి మీ పరిచయం కొరకు మమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఈ దినాన్ని తెలుగు వారంగా ఈ దినాన్ని మాటలు వినడానికి మమ్మల్ని సంతోషం పెట్టి కొన్నాళ్ళు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో దాసుని మాట్లాడబోతుంటుంది కదా, నా ద్వారా మీరే మీ ప్రజలందరితో కూడా నాతో మా అందరితో కూడా మీరు మాట్లాడగలరు. యేసునామములో అడిగి పెట్టుకుంటున్నాం. సో ఒక వచనం నేను చదువుతున్నాను, 9వ వచనం. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు యాజకుడును శాస్త్రీయులకు ఎజ్రాయును జనులకు బోధించు లేవీయులను మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పేది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది దాదాపుగా క్రీస్తు పూర్వము 444వ సంవత్సరంలో జరిగినటువంటి సన్నివేశం. ఇశ్రాయేలు దేశంలో జరిగినటువంటి సన్నివేశం. ఏంటి దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకత అంటే, మరి మనందరికీ తెలిసినటువంటిదే, ఇశ్రాయేలు దేశం రెండుగా డివైడ్ అయిపోయి 2 గోత్రాలు యోధా రాజ్యంగా, మరి 12 గోత్రాలు ఇశ్రాయేలు రాజ్యంగా డివైడ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత సొలొమోను తర్వాత జరిగినటువంటి విషయం అయిపోయిన తర్వాత ఈ 10 గోత్రాలని అష్షూరు వారు చెరగి తీసుకుని వెళ్ళిపోతే ఈ 2 గోత్రాల వారిని దాదాపుగా 150 సంవత్సరాల తర్వాత అష్షూరు వారు చెరగి ఇశ్రాయేలు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత దాదాపుగా 150 సంవత్సరాల తర్వాత ఈ 2 గోత్రాల వారిని బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చి చెరలోనికి తీసుకుని వెళ్ళిపోతాడు. మరి అది యిర్మీయా యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పు. 70 సంవత్సరాలు నేను మిమ్మల్ని బబులోను రాజుకు అప్పగిస్తున్నాను అని చెప్పినటువంటి ఆ యొక్క మాటను బట్టి మరి బబులోను రాజు వచ్చి ఇశ్రాయేలు తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక ఇశ్రాయేలు 10 గోత్రాలు లేవు, యూదా 2 గోత్రాలు కూడా లేవు. ఇక అదంతా కూడా ఒక పాడుపడిపోయినటువంటి మరి స్థలంగా ఇశ్రాయేలు దేశం అంతా కూడా, యెరూషలేం పట్టణం అంతా కూడా అయిపోయింది. 70 సంవత్సరాలు వీరు, మరి ఇది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు పూర్వము 605లో మొట్టమొదటిగా మరి నెబుకద్నెజరు దండయాత్ర చేస్తాడు. అప్పుడు దానియేలును, షద్రకు, మేషకు, అబేద్నెగో ఇంకా కొంతమంది రాయల్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఒక రాజు అక్కడ నియమించాడు. ఆ రాజు తిరగబడినప్పుడు 597లో మళ్ళా వస్తాడు. మళ్ళా వచ్చి మళ్ళా దండయాత్ర చేస్తాడు. అది సెకండ్ టైం అనమాట. చేసి యెహెజ్కేలు ఇంకా కొంతమంది మరి మతపరమైనటువంటి కొంతమందిని, అలాగే మరి రిచ్ పీపుల్ కొంతమందిని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక ఆఖరిసారిగా 586 BC అప్పుడు నెబుకద్నెజరు చాలా కోపంతో వస్తాడు. ఎందుకంటే అప్పుడు సిద్కియా అనేటువంటి రాజు ఎదురు తిరుగుతాడు నెబుకద్నెజరుకి. అప్పుడు చాలా కోపంతో వచ్చి నెబుకద్నెజరు అప్పుడే మరి 586లో ఆ దేవాలయాన్ని కూడా కూల్చివేస్తాడు. సొలొమోను కట్టినటువంటి మొట్టమొదటి దేవాలయాన్ని కూల్చివేసి బంగారం అవన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయి వేల కొద్ది మంది మరి ఇశ్రాయేలుని బానిసలుగా తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత 70 సంవత్సరాలు అయిపోతాయి. 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరి బబులోను సామ్రాజ్యం కూలిపోద్ది. 539 BC బబులోను సామ్రాజ్యం కూలిపోయి పర్షియన్ సామ్రాజ్యము వస్తుంది. మాదీయ పారసీక సామ్రాజ్యము, దానిలో మొట్టమొదటి రాజు అంటే ఈ 2 కంబైన్డ్ కింగ్డమ్ అన్నమాట, మాదీయ పారసీక సామ్రాజ్యము. దీనిలో మొట్టమొదటి కింగ్ ఎవరంటే సైరస్ ద గ్రేట్, కోరెష్. ఈ కోరెష్ యొక్క ఆధ్వర్యంలోనే మరి బెల్షస్సర్ని చంపేసేసి బబులోను సామ్రాజ్యం అంతా ఇప్పుడు పర్షియా కిందకి, పారసీక సామ్రాజ్యం కిందకి వచ్చేస్తుంది. అయితే మరి 539లో ఇది జరుగుతుంది. 538లో కోరెష్కి మరి ఎలా వచ్చిందో తెలియదు, కానీ ఒక దైవ రెవల్యూషన్ తనకు వస్తుంది. తను అన్యుడే, దేవుని బిడ్డ కాదు, యూదుడు కాదు. అయినా సరే ఎలాగొచ్చిందో తనకు తెలియదు, కానీ తనేం చెప్తాడంటే, మరి యూదుల దేవుడైనటువంటి, ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా నాకు చెప్తున్నాడు, మీరందరూ తిరిగి వెళ్ళిపోయి మీ దేశంలోకి వెళ్ళిపోయి మీ దేవాలయాన్ని మళ్ళా కట్టుకోండి, మీకు కావాల్సిన డబ్బు కూడా నేను మీకు ఇస్తానని చెప్పేసి అని ఫ్రీడమ్ ఇచ్చేస్తాడు యూదులకి. అది 538 BC. అప్పుడు మొట్టమొదటిగా మరి చెర నుంచి రిటర్న్ ఫ్రమ్ ద ఎక్సైల్. ఫస్ట్ రిటర్న్ ఎవరంటే
జెరుబ్బాబెలు, యెహోషువ. జెరుబ్బాబెల్ ఏమో పొలిటికల్ గవర్నర్, పొలిటీషియన్ కింద తిరిగి వచ్చి ఆ మందిరాన్ని కట్టడానికి ఆయన గవర్నర్ కింద ఏర్పాటు చేయబడ్డాడు. యెహోషువ ఏమో ప్రధాన యాజకుడు, రిలీజియస్ హెడ్ అన్నమాట. వీరిద్దరూ ఇంకా కొంతమంది మరి కలిసి అది 537లో వాళ్ళు తిరిగి యెరూషలేముకి వస్తారు. అంటే దాదాపుగా మరి 70 సంవత్సరాలు. 537లో వచ్చిన తర్వాత వాళ్ళు చిన్నగా మరి కోరేష్ ఫ్రీడమ్ ఇచ్చారు కదా, డబ్బులు కూడా ఇస్తాడు. మీకు కావాలని ఇచ్చినంత కలుపు కావాలంటే కలుపు తీసుకోండి, డబ్బులు కావాలంటే డబ్బులు తీసుకుని అంత రాజనగరంలో నుంచి మీరు తీసుకోవచ్చు అని చెప్పంటే వాళ్ళు వచ్చి 537లో మరి మందిరం కట్టడం మొదలు పెడతారు. మందిరం కట్టడం మొదలుపెట్టిన తర్వాత కొంతకాలము అది నడిచిన తర్వాత మరి 536లో ఏమవుతుందంటే వ్యతిరేకత వస్తుంది. సమరయులు అనేటువంటి వాళ్ళు అక్కడ ఉంటారు. ఈ సమరయులు ఏంటంటే వ్యతిరేకిస్తారు ఈ మందిరాన్ని కట్టడం. ఎక్కడి నుంచో జెరుబ్బాబెలు వచ్చి ఇక్కడ మందిరాన్ని కట్టడం ఏంటి, మనం ఇక్కడ ఉన్నట్టుంది వాళ్ళము అని చెప్పేసి అని వాళ్ళు వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించి వాళ్ళు ఏం చేస్తారంటే, నేను బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్తున్నాను. ఎందుకంటే అక్కడ ఏం జరిగింది, ఆ రివైవల్ ఎలా వచ్చింది అనేది మనకు తెలియాలి. అదే మన ఈరోజు మన యొక్క ముఖ్యాంశం. సెకండ్ టైం రివైవల్ ఇశ్రాయేల్ దేశంలో యెరూషలేము పట్టణంలో మరలా ఎలా మొదలైంది అనేది చెప్పడం కోసం నేను ఈ బ్యాక్గ్రౌండ్ అనేది చెప్తున్నాను. సో మరి 536లో ఆ మందిరం పని అయిపోయింది. ఎందుకంటే ఈ సమరయులు ఏం చేస్తారంటే కొంతమంది కుయుక్తిగా అక్కడ రాజుకి రాస్తారు. అప్పుడు సైరస్ చనిపోతాడు. సైరస్ తర్వాత ఇంకొక రాజు ఉంటాడు. ఆ రాజుకి వీళ్ళు లెటర్ రాస్తారు. ఏంటంటే మీరు పంపించిన డబ్బంతా కూడా వీళ్ళు మందిరం కట్టలేదంటే వీళ్ళు కట్టకుండా వీళ్ళు సొంతగా వాడుకొని వాళ్ళ పట్టణాన్ని వాళ్ళు కట్టుకుంటున్నారు. ఎందుకంటే రేపు వాళ్ళ పట్టణాన్ని కట్టుకుని మీకు ఎదురు తిరిగి మీకు ట్యాక్సెస్ కట్టకుండా ఉండడం కోసం వాళ్ళు మీరు పంపించిన డబ్బంతా మిస్యూజ్ చేస్తున్నారని చెప్పేసి అబద్ధాలు రాస్తారు. అప్పుడు ఉన్నటువంటి రాజు, సైరస్ తర్వాత వచ్చినటువంటి రాజు ఆ మాట నమ్మేస్తాడు. నమ్మేసేసి మందిరం పనిని ఆపమని చెప్తాడు. ఇంకా పంపించాల్సిన సపోర్ట్ అంతా కూడా ఆపేస్తాడు. ఆపేసినప్పుడు 16 సంవత్సరాలు ఆ మందిరం యొక్క పని అయిపోయింది. 537లో స్టార్ట్ చేస్తే 1 సంవత్సరం కడతారు. 536లో ఆగిపోతుంది. అప్పటికి వాళ్ళు కట్టిన నెలలో ఏంటంటే బలిపీఠాలు ఒకటే కడతారు. బలిపీఠం ఒకటే కట్టగలుగుతారు. ఇంకా అంతకంటే పెద్దగా ఏం కట్టలేదు. బలిపీఠాన్ని కట్టి మరి సాక్రిఫైసెస్ మొదలు పెడతారు. ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో మరి మందిరం పని ఆగిపోతుంది. సాక్రిఫైసెస్ అయితే జరుగుతూ ఉంటాయి, కానీ మందిరం పని ఆగిపోతుంది. మందిరం పని అయిపోయిన తర్వాత 16 సంవత్సరాలు అంటే 520 BC 520 వరకు కూడా ఇక మందిరం కట్టబడదు. ఇంతలోనే ఇశ్రాయేలు అందరూ కూడా రిలాక్స్ అయిపోతారు. ఇది కట్టేది లేదు, పెట్టేది లేదు, ఇది అవుతుందా లేదో మనకు తెలియదు, ఇక అంతే మన బ్రతుకులు అనే విధానంలో ఇశ్రాయేలు మరి బాగా నిరుత్సాహం పడిపోయి ఇక దేవుడి పని గురించి ఆలోచించడం మానేస్తారు. దేవుని మందిర కన్స్ట్రక్షన్ గురించి ఇక మర్చిపోయి ఇక అయ్యేది కాదు, సచ్చేది కాదు, ఎందుకులే ఇక మన వల్ల కాదని సొంత ఇల్లు కట్టుకోవడం మొదలు పెడతారు. సొంత ఇల్లు కట్టుకోవడం, మంచి ఉద్యోగాలు, తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం, ఇక దేవుడి పని గురించినటువంటి ఆసక్తి వాళ్ళకి లేదు. అలాంటి టైంలో దేవుడు 2 ప్రవక్తలు చెప్తాడు. ఎవరు వారు చెప్పగలరా? హగ్గయి, జకర్యా. ఈ ఇద్దరు మీరు కనుక ఇంటికి వెళ్ళి హగ్గయి, జకర్యా చదివితే వీరిద్దరు ప్రవక్తలు ప్రవచించి చెప్పింది ఏంటంటే ఇశ్రాయేలుని క్వికెన్ చేశారు. ఏమనంటే మీరు మీ సొంత ఆలోచనలు మీరు చేసుకుంటున్నారు, మీరు మీ సొంత ఇల్లు కట్టుకున్నారు, యెహోవా మందిరము పాడుదలగా పడుంటే మీరు శరం వేసినటువంటి ఇళ్లలో ఉంటున్నారు. ఇది మీకు ఎంతవరకు క్షేమము? ఇది మీకు క్షేమం కాదు, ఇది మీకు ఆశీర్వాదం కాదు. మీరు దేవుని యొక్క మందిరాన్ని కట్టుకోవడానికి మీరు పూనుకోవాలి అని చెప్పేసి వారు ఇచ్చినటువంటి ప్రోద్బలము, వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహమే హగ్గయి, జకర్యా ఈ 2 గ్రంథాలు. ఆగిపోయినటువంటి మందిరాన్ని తిరిగి కట్టమని, దేవుని పని విషయంలో ఆసక్తి కలిగి ఉండండి, మీ సొంత పనులను మాత్రమే మీరు దృష్టి పెట్టుకుని చూస్తున్నారు, ఇదిగో దేవుని పనిలో ఆసక్తి కలిగి ఉండండి అని చెప్పడానికి కోసమే ఆ 2 గ్రంథాలు మరి హగ్గయి, జకర్యా ఈ 2 కూడా. ఎప్పుడైతే వీరిద్దరూ మరి చక్కగా ఇశ్రాయేలుని క్వికెన్ చేస్తారు, ఇశ్రాయేలు భయం వస్తుంది, ఇశ్రాయేలు మళ్ళీ ఆసక్తి వస్తుంది.
ఆసక్తి వచ్చినప్పుడు ఇంకప్పుడు అప్పటికి నెహెమ్యా వచ్చేస్తాడు. నెహెమ్యా కూడా వచ్చేసేసి మరి ఈ యొక్క కోటగోళ్ళు ఇవన్నీ కూడా నెహెమ్యా కట్టడం ఇవన్నీ కూడా మరి జరిగిపోతాయి. జరిగిపోయిన తర్వాత ఇంతలోనే ఇక హగ్గై జకర్యా యొక్క ప్రవచనాలను బట్టి ఏం జరుగుతుందంటే ఇశ్రాయేలులో ఉద్యమం వస్తుంది. మళ్ళీ ఉద్యమం వచ్చి నిజమే కదా, మనం మనం పంటలు వేస్తున్నాం కానీ మనకి ఫలితం దొరకట్లేదు, ఇదిగో మన యొక్క కుటుంబాల్లో ఆశీర్వాదం కనపడట్లేదు, కష్టపడుతున్నాం కానీ ఆ కష్టానికి మరి తగినటువంటి ప్రతిఫలం మనం చూడలేకపోతున్నాం. ఇదంతా కారణం ఏంటంటే మనం దేవుని యొక్క మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తాం. దేవుని యొక్క మరి మందిరాన్ని విడిచిపెట్టి మన సొంత ఇల్లు మనం కట్టుకుంటున్నాం, మన సొంత పొలాలు మనం వేసుకుంటున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. దేవుని మందిరాన్ని కడితేనే మనకు ఆశీర్వాదం అని ఒక గ్రహింపు అనేటువంటిది ప్రజల్లో వస్తుంది. వచ్చి ఇప్పుడు ఏం చేద్దాం, ఎలా చేద్దాం అని చెప్పి ఆలోచిస్తే అక్కడేమో రాజేమో పర్మిషన్ ఉంటుంది, ఇక్కడ చూస్తేనేమో దేవుని యొక్క మందిరం ఏమో శిథిలాల్లో ఉంది. వీళ్ళు బాగానే కట్టుకుంటున్నారు, కష్టపడుతున్నారు కానీ ప్రతిఫలం కనపడలేదు. ఈ విధంగా వారు మధ్యలో ఇరుక్కుపోయి ఏం చేయాలి అర్థం పరిస్థితుల్లో ఒకసారి వాళ్ళు అనుకుంటారు ఏంటంటే ఇక మనం వాళ్ళ పర్మిషన్ కోసం మనం కాదు కానీ మనమే స్టార్ట్ చేసేద్దాం. వాళ్ళ సహాయం మీద మనం దృష్టి పెట్టుకోవద్దు. వాళ్ళు ఇచ్చే పర్మిషన్లు వాళ్ళ సహాయం ఇక వదిలేసేసి మనమే మనకున్న దానిలోనే దేవుడికి ఇచ్చి మనము మందిరాన్ని కట్టుకున్నాం అని మొదలుపెట్టి తిరిగి కట్టడం మొదలు పెడతారు. తిరిగి కట్టడం మొదలుపెట్టినటువంటి సమయంలో అప్పుడు అక్కడ గవర్నర్ ఎవరైతే ఉంటారో, ఏది పర్షియన్ గవర్నమెంట్ ద్వారా ఆ ఏరియాకి గవర్నర్గా ఏర్పాటు చేయబడినటువంటి మరి వ్యక్తి ఎవరైతే ఉంటారో అతనికి తెలుస్తుంది మందిరాన్ని మళ్ళా కడుతున్నారంట వీళ్ళు అని చెప్పి తెలుస్తుంది. తెలిసినప్పుడు అప్పుడు ఆయన వెళ్తారు వాళ్ళ దగ్గరికి. వెళ్ళేసేసి అతని పేరు మత్తన్యానం ఏదో ఉంది, మొత్తానికి నాకు గుర్తులేదు, మొత్తానికి అతను వెళ్తాడు. ఎవరు పర్మిషన్ ఇచ్చారు మీకు, ఎందుకు కడుతున్నారు మీరు? రాజు వద్దని చెప్పాడు కదా, ఎందుకు కడుతున్నారు అంటే మాకు ఇప్పుడు కాదండి, మాకు ఎప్పుడో పర్మిషన్ ఉంది, కావాలంటే రిటర్న్ పర్మిషన్ కూడా ఉంది, కావాలంటే మీరు చెక్ చేసుకోండి, మీ యొక్క డాక్యుమెంట్స్లో చెక్ చేసుకోండి. మరి కోరేష్ రాజు అనేటువంటి కోరేష్ మాకు లోకల్గానే పర్మిషన్ ఇచ్చాడు, మాకు రిటర్న్గా కూడా పర్మిషన్ ఇచ్చాడు, కనుక అందుకనే మేము కడుతున్నాం అన్నారు. అనేసరికి ఇతనికి ఒకసారి హవాక్ అవుతారు, అరే ఇంత ధైర్యం ఏంటి అని చెప్పేసి హవాక్ అయ్యి అప్పుడు ఇతను ఉత్తరాలు రాస్తాడు. ఎక్కడికి? పర్షియాకి రాస్తాడు. రాసి అప్పుడు మరి రాజు అయినటువంటి దర్యావేష్ దారేస్ I అక్కడ పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో ఉత్తరాలు రాసి ఈ విధంగా వీళ్ళు తిరిగి మందిరాన్ని కడుతున్నారండి, ఏంటంటే ఆల్రెడీ మాకు కోరేష్ పర్మిషన్ ఇచ్చాడు, రిటర్న్గా కూడా రాసి ఇచ్చాడు అని చెప్తున్నారని అంటే, అరే ఇది నిజమా అని చెప్పేసి అని అప్పుడు ఆ దారేష్ ఏం చేస్తారంటే ఒకసారి మొత్తం బయటికి తీయండి, ఆ డాక్యుమెంట్స్ అన్ని చూడండి, నిజంగానే కోరేష్ మరి వాళ్ళకి ఇచ్చాడు పర్మిషన్, ఒకసారి ప్రూఫ్ చేసి నాకు చెప్పండి అంటే అప్పుడు వాళ్ళు వెతికి ఆ యొక్క పెపైరస్ మీద రాసినటువంటి ఆ యొక్క చుట్టను తీస్తే దాంట్లో నిజంగానే మరి మందిరానికి కావాల్సినటువంటివన్నీ కూడా మరి నేనే ఇస్తాను, నా రాజ దీనిలో నుంచి మీరు తీసుకోండి అని కోరేష్ సంతకం పెట్టినటువంటి ఆ యొక్క పేపర్ ఆ చుట్ట వాళ్ళకి దొరుకుతుంది. అప్పుడు వెంటనే దర్యావేష్ ఇది కరెక్టే, వాళ్ళు చేసేది కరెక్టే, మన రాజు మన పూర్వీకుడైనటువంటి మన రాజే పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి నేను కూడా పర్మిషన్ ఇచ్చేస్తున్నాను. సో మీకు ఏది కావాలంటే మళ్ళా నా యొక్క రాజ ఆస్థానం నుంచి మీకు ఏం కావాలంటే తీసుకుని, కలప కావాలంటే కలప, డబ్బు కావాలంటే డబ్బు, బంగారం కావాలంటే బంగారం తీసుకుని మీ దేవాలయాన్ని మీరు కట్టుకోండి అని చెప్పినప్పుడు 16 సంవత్సరాల తర్వాత మరలా దేవాలయం 520లో BC 520లో మరి దేవాలయం తిరిగి కన్స్ట్రక్ట్ అవ్వడం మొదలైంది. ఇంకెంతో ఉద్యమంతో అప్పుడు దాకా మరి అణచివేయబడినటువంటి వారిగా ఉన్నటువంటి ఈ యొక్క యూదులందరూ కూడా మళ్ళా తిరిగి మనకి పర్మిషన్ వచ్చింది, మనం దేవాలయాన్ని కడుతున్నామని చెప్పేసి అని 520 నుంచి 516లో వాళ్ళు దేవాలయాన్ని మరి పూర్తి చేయడం జరుగుతుంది. సో కరెక్ట్గా 70 years మన ఇక్కడ కూడా దేవాలయం కోలుగొట్టిన దగ్గర నుంచి దేవాలయం కట్టే వరకు కూడా మరి 586లో దేవాలయం కోల్పోతే 516లో రెండవ దేవాలయం, దాన్నే సెకండ్ టెంపుల్ అని చెప్పేసి అంటారు, రెండవ దేవాలయం జెరుబ్బాబెల్ ద్వారా, ఆ తర్వాత నెహెమ్యా వస్తాడు, నెహెమ్యా ద్వారా మరి ఇంకా మిగిలినటువంటి ఇక తర్వాత దాకా మనం చాలా మంది పేర్లు చదువుకున్నాం, వాళ్ళందరి ద్వారా మరి ఎజ్రా అనేటువంటి శాస్త్రి, ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయన వస్తాడు. మరి ఈ విధంగా వారందరూ దేవాలయం కట్టుకుంటారు. దేవాలయం కట్టుకున్న తర్వాత ఇక ఇప్పుడు
ఒకసారి వాళ్ళందరూ కూడా మరి నీటి గుమ్మం అనే దగ్గర అందరూ సమకూరుతారు. 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై ఉండేది. అప్పుడు జనులందరూ ఏకమనస్కులై నీటి గుమ్మం ఎదుట నన్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రం గ్రంథము తెమ్మని ఎజ్రా అనే శాస్త్రం చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదవబడి దాన్ని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులను కలిసిన సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్రం గ్రంథం తీసుకుని వచ్చి ఆయన చదవడం మొదలుపెట్టారు. ఇప్పుడు చాలా కాలం తర్వాత మర్చిపోయారు ధర్మశాస్త్రం అంటే ఎలా ఉండదు, మర్చిపోయారు ఆజ్ఞలు అంటే ఎలా ఉండేవి, మర్చిపోయారు మోషే వాళ్ళకి ఏం చెప్పాడు. ఎందుకంటే వేరే దేశంలో ఉన్నారు, వాళ్ళ దేవతలను చూస్తున్నారు, కానీ వీళ్ళ దేవుడి గురించి తెలియదు. భాష మారిపోయింది. మరి హిబ్రూ భాష ఎవరికి రావట్లేదు, అరామేకి మాట్లాడుతున్నారు, అక్కడ మాట్లాడే భాష. అలాంటి పరిస్థితుల్లో మరి రివైవల్ అనేటువంటిది స్టార్ట్ అవడానికి కారణం ఏంటంటే, వచ్చారు దేవాలయాన్ని కట్టుకున్నారు. అయితే ఎజ్రా ఏం చేశారంటే అందరిని పోయేసి ఆ యొక్క గ్రంథాన్ని, ధర్మశాస్త్రం మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసి మరి చదవడం మొదలుపెట్టాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మనం బైబిల్ని ఎంతసేపు చదువుతాం రోజుకి? ఎంతసేపు చదువుతాం రోజుకి? 2 నిమిషాలు, 2 వాక్యాలు. చూడండి, మనం చూసినట్లయితే 4వ వచనం. అంతటి శాస్త్రి ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయమని యొక్క పీఠం మీద నిలవబడెను. మరియు అతని దగ్గర కుడి పార్శ్వం మందు మతిత్య, షెమ, అనాయ, ఉరియా, హిల్కియా, మయస్సేయ అనువారు, అతని ఎడమ పార్శ్వమందు పెదాయ, మిషాయల్, మల్కియా, హషుము, ఈ పేర్లను కూడా మనం చూస్తున్నాం, నిలిచి ఉండేది. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూస్తుండగా గ్రంథమును విప్పగానే జనులందరూ నిలవబడేది. చాలా కాలం తర్వాత, ఆఫ్టర్ 70 years, బైబిల్ ఆలగొన్న బైబిల్ అది మళ్ళా తీసి ఎజ్రా ఆ ఎత్తైనటువంటి పీఠం, అందుకని ఇప్పుడు గుడిలో మనం చూస్తాం కదా, అందరికంటే ఎత్తుగా ఉంటుంది. పాతకాలపు గుడిలో మీరు చూసినట్లయితే మెయిన్ లైన్ చర్చెస్లో పుల్పీట్ అందరూ ఇక్కడ కూర్చుంటే పుల్పీట్ ఎక్కడో ఎత్తులో ఉంటుంది అన్నమాట. అక్కడికి ఎక్కి చెప్తారు వాక్యం పాస్టర్స్. సో అలాంటి మరి ఎత్తైనటువంటి స్థలంలో నిలబడి ఆయన మరలా కొత్తగా ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవడం మొదలుపెట్టాడు. అప్పుడు జనులందరూ లేచి నిలవబడ్డారు గౌరవించడానికి. మరి అది చూసినట్లయితే 6వ వచనం. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు ఉంచుకుని యెహోవాకు నమస్కరించేది. ఒకసారి చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, ఇంకెక్కడికి హల్లెలూయా, హల్లెలూయా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఎజ్రా ఎప్పుడైతే మరి ఈ దేవుని మహిమపరిచాడో, ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించింది. అందుకని మన చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పొచ్చు, ఆమేన్ అని చెప్పొచ్చు. కొన్ని సంఘాలు యాక్సెప్ట్ చేయాలనుకోండి, బైబిల్ యాక్సెప్ట్ చేస్తుంది. ధర్మశాస్త్ర గ్రంథాన్ని విప్పి ఎజ్రా దేవుని స్తుతిస్తే వాళ్ళందరూ లేచి నిలబడి ఉన్నారు, వాళ్ళందరూ చేతుల పైకి ఎత్తారు, వాళ్ళందరూ చేతుల పైకి ఎత్తి ఆమేన్ ఆమేన్ అని దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. చేయొచ్చు, తప్పలేదు. ఇక ముందుకెళ్ళిపోతాం, టైం లేదు కాబట్టి. ఆ తర్వాత జనులు ఇలాగ నిలవబడుతుండగా యేషువ, బాని, షెరెబ్య, యామీను, అక్రూబు, షెబ్బెతాయి, హోదియా, ఈ పేర్లు ఉన్నాయి. లేవీయులకు ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యం తెలియజేసి ఇటీవలనే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పారు. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకో చోట ఏమైనా ఉంటుందంటే, ఆ కింద భాగంలో మనం చూసినట్లయితే ఉదయం డే బ్రేక్ నుంచి అంటే సూర్యోదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు చదువుతున్నాడు ధర్మశాస్త్రాన్ని. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం దాకా చదువుతానే ఉన్నాడు.
జనులు నిలబడి వింటూనే ఉన్నారు. అయితే ఎప్పుడైతే ధర్మశాస్త్ర గ్రంథం వారికి వినపడిందో ఇక జనులు ఏడవడం మొదలుపెట్టారు. క్రీస్తు ప్రియమైనటువంటి దేవుడులారా, ద బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ రివైవల్, ఒక క్రొత్త ఉజ్జీవానికి నాంది అక్కడ. అప్పుడు దాకా ఏం లేదు, ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలియదు, మోషే ఏం చెప్పాడో తెలియదు, దేవుడు ఏం చెప్పాడో తెలియదు, ఎలా నడుచుకోవాలో తెలియదు. కలిసిపోయారు వాళ్ళు. బబులోనులో, ఆ తర్వాత పారసీకుల్లో కలిసిపోయి వారి దేవతలు ఇవన్నీ కూడా మరి కలిసిపోయారు. ఇప్పుడు తిరిగి మళ్ళా యెరూషలేములో ఒక కొత్త ఉద్యమము బయలుదేరింది. కొత్తగా సెకండ్ టెంపుల్, రెండవ మందిరం కట్టబడింది. జనులు ఆడటం మొదలుపెట్టారు. ఈరోజు ఒక 5 పాయింట్స్ నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలే, కానీ ఎందుకంటే మనకి సమయం లేదు కాబట్టి, సమయం అయిపోయింది. సో ఉద్యమం రావాలి అంటే మొట్టమొదటిగా యూ షుడ్ హ్యావ్ ద హంగర్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఉద్యమం వచ్చేది దేవుని వాక్యాన్ని బట్టే, కానీ ఎన్ని ఈవెంట్స్ చేసినా సరే మనకి ఉద్యమం అనేటువంటిది రాదు. ఆత్మలో ఉద్యమం అనేటువంటిది ఎన్ని ఈవెంట్స్ అన్నా చేసుకోండి రాదు. మనం చూస్తూ ఉన్నాం, పెద్ద పెద్ద ఈవెంట్స్ జరుగుతాం, పెద్ద పెద్ద మీటింగ్స్, లక్షల కొద్ది మంది ప్రజలు వస్తూ ఉంటారు. కానీ ఉద్యమం ఏమన్నా అక్కడ ఉందా అంటే, ఆ రాత్రి ఏదో కొంచెం ఎగరడం, గంతులేయడం, మ్యూజిక్ వాయించడం, ఇక జనాలు ఉద్యమం అనుకుంటున్నారు జనాలు. కానీ నిజమైనటువంటి ఉద్యమము రావట్లేదు సంఘంలో. ప్రజలు మరి చిన్నగా వాళ్ళు మరి దేవుడి పరిచయ విషయంలో భ్రష్టు పట్టిపోతూ ఉన్నారు. నిజమైనటువంటి ఉద్యమం మనకి సంఘాల్లో కనపడలేదు. కనుక నిజమైన ఉద్యమం కావాలి అంటే మొట్టమొదటిది ఏంటంటే మనకి వాక్యం పట్ల హంగర్ ఉండాలి, ఆకలి ఉండాలి. ఏ చర్చిలో అయితే వాక్యం ఉన్నట్టుగా బోధించబడుతుందో ఆ సంఘంలో ఉద్యమం ఉంటుంది. ఇందాక బ్రదర్ చెప్తూ తన బాధను వ్యక్తం చేశారు. ఇక్కడ మనం చూస్తున్నాము, మరి ఇంత పెద్ద పెద్ద చర్చెస్ ఉన్నాయి, కానీ జనాలు ఎవరు కనపడటం లేదు. వాక్యాన్ని ఉన్నట్టుగా మరి చెప్పలేకపోతున్నారు. ఎస్, వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పలేకపోతే అక్కడ దేవుని యొక్క ఆత్మకార్యం జరగదు. ఈమె నేను చెప్పే ఈ వాక్యం కూడా మీలో కొంతమంది ఒకవేళ హర్ట్ చేయొచ్చు. ప్రవక్తలు చెప్పిన మాటలలో ఎక్కువ శాతం మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలను అవి హర్ట్ చేసింది. అందుకనే వాళ్ళు ప్రవక్తలు చంపేశారు, అందుకనే వాళ్ళు రాళ్లతో కొట్టారు, అందుకనే వాళ్ళు ప్రవక్తల్ని వెలివేశారు వాళ్ళ సమాజాలను. కనుక దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా ప్రకటించాలి. ప్రజలకు దేవుని వాక్యం పట్ల ఆకలి కావాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం పట్ల ఆకలి అనేది వస్తుందో అప్పుడు మరి ఉద్యమం అనేటువంటిది వస్తుంది. రెండవదిగా చూసినట్లయితే ద కన్విక్షన్ ఫర్ సిన్. నిజమైన ఉద్యమం రావాలి అంటే పాపం విషయమైనటువంటి ఒప్పుకోలు మనకు కలగాలి. ఈ రోజులో మనం చూసినట్లయితే ఈ రోజులో ట్రెండ్ ప్రకారంగా అందరూ మంచోళ్ళే, హోమోసెక్షువల్స్ మంచోళ్ళే, తర్వాత మరి హెటరోసెక్షువల్స్ మంచోళ్ళే, తర్వాత ఇక అందరూ మంచోళ్ళే. ఎవరిని నువ్వు తప్పు అనడానికి వీల్లేదు, ఇది కరెక్ట్ కాదు అనడానికి వీల్లేదు. అందరూ మంచోళ్ళే. మరి అందరూ మంచోళ్ళు అయితే ఈ బాధలు ఎందుకు, ఇన్ని కష్టాలు ఈ లోకంలో ఎందుకు ఈ ప్రపంచం అంతా ఈ విధంగా నాశనం అయిపోతా ఉంది? ఎందుకు ఈ యుద్ధాలు ఎందుకు? నో, సంథింగ్ ఇస్ రాంగ్. కనుక వాక్యాన్ని ఉన్నట్టుగా మనం బోధించాలి. అది ఉన్నట్టుగా బోధించగలిగినప్పుడు ఏం జరుగుతుందంటే ప్రజలను అది తమ పాపముల విషయంలో అది ఒప్పింపు చేస్తుంది. నేను పాపిని అని వాళ్ళు. As long as a man doesn't understand that he is a sinner, నేను పాపిని అని మనిషి అర్థం చేసుకోనంత కాలం they will not be revival. ఉద్యమం అనేది మనకు కనపడదు. ఈరోజు మనం చూస్తున్నది అదే. అదొక్కటే చెప్పడు, అన్నీ చెప్తారు సంఘాలు కదండి. నువ్వు పాపివి అనే మాట మాత్రం చెప్పరు. నువ్వు ఇది సరి చేసుకోవాలి అని చెప్పరు. నువ్వు ఇది మానేయాలి, ఈ అలవాటు వదిలేయాలి అని చెప్పి ఇవన్నీ కూడా ఉద్యమం కావు. అంతే. ఉద్యమం వచ్చేటంటే వాక్యం ద్వారా ఒక వ్యక్తి కన్విక్ట్ అయినప్పుడు. వాక్యం అంటే అలాంటిదంటే ఒక అర్థం లాంటిది. చిన్న ఇమాజినేషన్.
అసలు అర్థం అనేది ఎవరు సృష్టించలేదనుకోండి, కనిపెట్టాలి అర్థం అనేది. ఈరోజు మన మొక్కలు ఎలా ఉంటాయి చెప్పండి, అసలు అర్థం అనేది లేదు ఈ ప్రపంచంలో అనుకున్నాం. ఎవరు కనిపెట్టాలి అర్థం అనేది? ఎలా ఉంటాం చెప్పండి? ఇలా ఉంటామా చక్కగా బ్యూటిఫుల్గా హెయిర్ చక్కగా చేసుకుని మంచి ఫ్రెష్గా? అసలు మనం ఎలా ఉంటాం మనకే తెలియదు. అదే జరుగుతున్నటువంటి సంఘాల్లో. ఉద్యమం లేకుండా కారణం ఏంటంటే వాక్యము ఒక అర్థం లాంటిది. వాక్యం ఎప్పుడైతే ప్రకటించబడుతుందో వ్యక్తి తను ఎవరో, తను ఏ స్థితిలో ఉన్నాడో, తన నిజస్థితిని తను తెలుసుకుంటాడు. ఎజ్రా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివినప్పుడు ఏం జరిగిందంటే ప్రజలు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో వారికి అర్థమైంది. వారు దేవునికి ఎంత దూరంగా ఉన్నారో వారికి అర్థమైంది. వారు పశ్చాత్తాపడటం మొదలుపెట్టారు, ఏడవడం మొదలుపెట్టారు. ఎందుకు ఏడుస్తున్నారంటే అయ్యో ప్రభా మాకు తెలియదయ్యా, ఎంత దూరం అయిపోయామా నీకు మేము, ఎంత దుర్మార్గం అయిపోయామా మేము, ఎంత మరి దరిద్రపు స్థితిలోనికి మేము వెళ్ళిపోయామా అని పశ్చాత్తాపడుతున్నారు, ఏడుస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు. అయ్యో ప్రభు మాకు తెలియలేదు నాయన, మేము ఇంత నీకు దూరం అయిపోయాము, ఎంత బాధ కలిగిస్తున్నామని, ఎంత పాపంలో మేము మునిగిపోయామని మాకు తెలియదు నాయన. అది వాళ్ళు ఏడవడానికి కారణం. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యము పట్ల మరి ఆకలి ఉండాలి. రెండవదిగా పాపం విషయంలో కన్విక్షన్ అనేటువంటిది ఉండాలి. అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్తులేడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందారు. మన పాపం మనం ఒప్పుకునే అట్లా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని మనం పవిత్రులుగా చేయడం. పాపము ఒక వ్యక్తి యొక్క జీవితంలో దాగి ఉన్నంత కాలం, అది నిలిచినంత కాలం నువ్వెంతైనా చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే చాలామంది చేస్తున్నారు, కనపడకుండా కవర్ చేసుకోవచ్చు. కానీ యు నో దట్ యు ఆర్ నాట్ సక్సెస్ఫుల్, యు నో దట్ యు ఆర్ నాట్ విక్టోరియస్, యు నో దట్ యు ఆర్ ఫెయిలింగ్, యు నో దట్ యు ఆర్ డిఫీటెడ్. నీ అంతరంగంలో నీకే తెలుసు. అప్పుడప్పుడు అది బయటకు వస్తుంది యాక్షన్లో, అప్పుడప్పుడు మన క్రియల్లో అది బయటకు వస్తుంది అనుకోండి. కానీ ఫస్ట్ పర్సన్ ఎవరికి తెలుసు అంటే నీకే తెలుసు. సో పాపము ఒప్పుకోలేనటువంటిది చాలా అవసరం. మూడవ మాట చూసినట్లయితే వారు ఎందుకు ఏడుస్తున్నారు అక్కడంటే రెవరెన్స్ ఫర్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పరిశుద్ధత విషయంలో వాళ్ళు మరి దేవుని యొక్క పరిశుద్ధతను వారు గౌరవిస్తున్నారు. ఎప్పుడైతే నీవెవరో నీకు అర్థమైంది, ఎప్పుడైతే వాక్యాన్ని మరి చదువుతావో, వాక్యాన్ని వింటావో, నీవెవరో నీకు తెలుస్తుంది. నీవెవరో నీకు ఎప్పుడైతే తెలుస్తుందో ఆయన ఎవరో కూడా నీకు అర్థమవుతుంది. నేను ఇంత పాపిని అనుకున్నప్పుడు ఆయన ఎంత పరిశుద్ధుడు అనేటువంటిది అర్థమవుతుంది. యెషయా ఇందాక బ్రదర్ వాక్యం చెప్పారు. యెషయా అప్పుడు దాకా నేను మంచిగానే ఉన్నాను అంటున్నాడు. రాజా ఉజ్జియా చనిపోతాడు. చనిపోయిన తర్వాత దేవుడు తనకు ఒక దర్శనం, దేవాలయంలోనికి మరి దేవాలయం అంచుల మటుకు మరి తన యొక్క అంగి నిండుకొని ఉంటే అప్పుడు యెషయా కేకలు వేస్తున్నాడు. ఏమనంటే అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు కల జనుల మధ్య నివసిస్తున్నాడు. నేను నశించితిని, సైన్యముల అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచితననుకుంటుని, నేను నశించితిని అని అర్థం. ఎప్పుడైతే దేవుని పవిత్రతను మనం ఆరాధించడం మొదలు పెడతామో, ఎప్పుడైతే ఆయన పరిశుద్ధతలోనికి మనం చూస్తామో, మనం ఎవరో మనకి అర్థమైపోతుంది. సో వీరు ఎందుకు ఏడుస్తున్నారు అక్కడంటే మూడవదిగా దేవుని పరిశుద్ధతను వారు తెలుసుకోగలిగారు. మీరు చూసినట్లయితే ఈ గాలిలో చాలా డస్ట్ ఉంటుంది, మీకు కనపడదు. కానీ ఏదైనా ఒక సూర్యరశ్మి కనుక ఇలా ఒక రే ఇలా కనుక పాస్ అయిందనుకోండి కిటికీలో నుంచి, అప్పుడు మీకు తెలుస్తుంది ఎంత డస్ట్ని మనం పీల్చుకుంటున్నామో. అప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకేం తెలియదు, హ్యాపీగా ఉన్నాం. కానీ అది చూసినప్పుడు చిచి ఈ గాలిలో నేను పీల్చుకునేది ఇన్ని క్రిములు, ఎంత డస్ట్ నేను పీల్చుకున్నానా అనిపిస్తుంది. సో ఎప్పుడైతే దేవుని యొక్క పవిత్రతలోనికి మనం వెళ్ళి ఆయన పవిత్రతను మనం చూస్తామో అప్పుడు మనలో ఉన్న డస్ట్ అంతా మనకి క్లియర్గా కనబడుతుంది. అది మూడవది. అయితే నాలుగవది
మరి గ్రాటిట్యూడ్ ఫర్ ద మర్సీస్ ఆఫ్ గాడ్. ఎందుకు వారు ఏడుస్తున్నారంటే కృతజ్ఞతతో, దేవా ఇన్ని సంవత్సరాలు ఇదిగో ఈ దేశంలో మేము లేము, మమ్మల్ని చీల్చి చెండాడారు, బబులోనికి వెళ్ళిపోయాము, వాళ్ళు మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా బానిసలుగా వాడుకున్నారు. ఆ తర్వాత పర్షియా వాళ్ళు వచ్చారు, వాళ్ళు మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా బానిసలుగా వాడుకున్నారు. కానీ ఈ బానిసత్వం అంతట్లో నీ కృప మాకు ఉంచావు అని కృతజ్ఞత, కృప ఉంచి తిరిగి మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చావు. దానంతట్లో నువ్వు మొత్తం నడిచావు, నీ కాపుదలు ఇచ్చావు, నువ్వు కాపాడి తిరిగి మళ్ళీ ఈ పవిత్ర స్థలం నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ పరిశుద్ధ మందిరం ఉన్నటువంటి ఈ స్థలంలోని మమ్మల్ని తీసుకుని వచ్చావా అని కృతజ్ఞతతో వాళ్ళు ఏడుస్తున్నారు. సో రివైవల్కి కృతజ్ఞత అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఈ 5 విషయాలు జ్ఞాపకం పెట్టుకుని చాలు, ఇంకేమో ముడి చేస్తాం, టైం లేదు కాబట్టి. మొట్టమొదటి ఏమనుకున్నాం? వాక్యం పట్ల ఆసక్తి ఉండాలి. రెండవది ఏమనుకున్నాం? పాపం విషయంలో ఒప్పుకోలు ఉండాలి. మూడవది ఏమనుకున్నాం? దేవుని యొక్క పరిశుద్ధతను మనం చూచేటువంటి వారంగా ఉండాలి, ఆయన పరిశుద్ధతలోనికి మనం వెళ్ళేటువంటి వారంగా ఉండాలి. నాలుగవది దేవుడు చేసినటువంటి కార్యాల విషయంలో కృతజ్ఞత కలిగినటువంటి వారంగా ఉండాలి. ఐదవ మాట ఏంటంటే, ఎప్పుడైతే వాళ్ళు వాక్యాన్ని విన్నారో, ఎప్పుడైతే పాపాలు ఒప్పుకున్నారో, ఎప్పుడైతే దేవుని పరిశుద్ధతను చూసి వాళ్ళంతా దుర్మార్గులు తెలుసుకుని వారు మరి దేవునికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. మమ్మల్ని క్షేమంగా ఇక్కడ మళ్ళీ తీసుకుని వచ్చావు, తిరిగి మా దేశాన్ని మేము చూసుకునే కృపనిచ్చామని కృతజ్ఞత చెప్పుకున్నారు. ఇక వాళ్ళ జీవితంలో వచ్చింది ఏంటంటే సంతోషం. ఆఖరిగా ఆ స్టోరీ ఎలా ఎండ్ అవుతుందంటే, వారు చెప్తున్నారు చూడండి, ఈ ఎజ్రా వీళ్ళందరూ కూడా, లేవీలందరూ కూడా చెప్తున్నారు. 9వ వచనం, జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు, యాజకులను, శాస్త్రీయులను, ఎజ్రాయును జనులకు బోధించు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠించిన దినమని జనులతో చెప్పి, మరియు అతడు వారితో ఇట్లను, పదండి, క్రొవ్విన మాంసం భక్షించి మధురమైన దాన్ని పాలన చేయండి. ఇది వరకు తమ కొరకు ఏమి సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంచిపెట్టుడి. ఏలైనగా ఈ దినం మన ప్రభువులకు ప్రతిష్ఠితమైన మీరు దుఃఖపడి యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలవంతులు. అలాగే లేవీయులు జనులందరినీ ఓదార్చి, మీరు దుఃఖము మానడి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడకూడదని వారిని. ఆ తర్వాత జనులు తమకు చేయబడిన మాటలన్నింటినీ గ్రహించి తినుటకు, త్రాగుటకును, లేని వారికి ఫలహారములు పంపించుటకును, సంభ్రమంగా ఉండుటకును ఎవరి ఇళ్లకు వారు వెళ్ళారు. సో ఈ యొక్క స్టోరీ యొక్క ఎండింగ్ ఏంటంటే, ద ట్రూ రివైవల్ హ్యాస్ కమ్. నిజమైనటువంటి ఉద్యమం ఎక్కడైతే వస్తుందో అక్కడ సంతోషం ఉంటుంది, దేవునిలో సంతోషం అది. అంతేకాని ఏదో ఈ లోక సంబంధించినటువంటి సంతోషం కాదు. ఈ లోక సంబంధించిన సంతోషం మనకంటే లోకస్తులే బాగా అనుభవిస్తారు. పార్టీలు చేసుకోవడం, తినడం, త్రాగడం, మ్యూజిక్లు, డ్యాన్స్లు, ఇది కాదు. దేవునిలో సంతోషము. అందుకని అక్కడ ఏమంటారంటే, యెహోవా యందు మీరు సంతోషించి అది మీకు బలము ఇస్తుంది. మీరు దుఃఖపడబడి యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలమందుదురు. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. యెహోవా యందు ఆనందం మనకి ఏం చేస్తుంది? బలాన్ని తెస్తుంది. అంటే మన ఫ్యూచర్లో మనం ముందుకు వెళ్ళడానికి, ఆయన నిలబడటానికి, ఆయన కార్యాలు చేయడానికి మరి యెహోవా యందు మనం ఆనందించడం వల్ల మనకి బలం అనేటువంటి కలుగుతుంది. సో తెలుగు వారిగా మనం ఈ దేశంలో ఉంటున్నాం. అడగండి, ప్రభువా మీ యొక్క ఉద్దేశం ఏంటి? ఎందుకు పంపించాము మమ్మల్ని ఇక్కడికి? అడగండి. ఏ విధంగా మేము ఈ ఉద్యోగాన్ని ఇక్కడ తేగలం? నా పార్టీ ఏంటి? ఈ యొక్క నువ్వు ఏ ఉద్యోగాన్ని అయితే ఈ దేశంలో నువ్వు ఇవ్వాలనుకుంటున్నావో దానిలో నా పార్టీ ఏంటి అని చెప్పి మనం మరి నిజమైనటువంటి ఉద్యోగం కోసం మనం ప్రయాసపడదాం. మరి ఈ విధంగా ఈ 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని మనం అనేక మందికి మాదిరికరంగా ఉంటూ అనేక మందికి ఈ ఉద్యోగ పాటలు మనం నడిపిద్దాం. ఈ జర్మనీ దేశంలో ఒక ఉద్యోగ పాటలు మనం నడిపిద్దాం. దేవుడి కొన్ని మాటలు